హలో ఫ్రెండ్స్, హాయ్. దొండకాయ చేసే కర్రీ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, తర్వాత టమాటోస్, తర్వాత దొండకాయ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు కొత్తిమీర బాగా దీంతో మనం దంచుకొని పెట్టుకోవాలి సైడ్కి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం బ్రౌన్ అయిన ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడేమో కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయ దంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. మనము ఆనియన్స్ లోపల, టమాటా లోపల కలుపుకోవాలి. వేసిన తర్వాత ఫ్రెండ్స్, ఒక 10 minutes ఇది బాగా కుక్ కావాలి. క్యాప్ పెట్టేసుకోవాలి. మనము క్యాప్ తీసి కలుపుకోవాలి. కొంచెం ఇంకా కుక్ కావాలి, దగ్గరికి కావాలి. ఇంకా కొంచెం ఇలాగ బ్రౌన్ అయిన తర్వాత, కొంచెం మాడింది ఏమనుకోదండి, బ్రౌన్ అయిన తర్వాత మనము దొండకాయలు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. అలా ఒక 10 minutes క్యాప్ పెట్టేసేయాలి. కలుపుకున్న తర్వాత అప్పుడే ఓపెన్ చేసి చూసుకోవాలి. కర్రీని బాగా అన్నమాట బ్రౌన్ అయింది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అనమాట. అది తగినంత కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఎంత కావాలో అంత. మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాము. మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 15 minutes అట్లా క్యాప్ పెట్టేసుకున్నాలే. మనము ఉడకలే కదా మంచిగా. 15 minutes అయిన తర్వాత క్యాప్ తీసుకొని ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 1 glass, 1.5 glass అంటే మనకు తోచినంత పోసుకోవాలి. మనకి ఎంత కావాలి కర్రీ అంత. మళ్ళీ మనము క్యాప్ పెట్టేసుకోవాలి ఒక 15 minutes. అది బాగా కుక్ అయ్యి కాసి దగ్గర కావాలి కర్రీ. ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇది వరకు నీళ్ళు పోసాను కదా, బాగా దగ్గరకు అయ్యింది. చూడండి మీరే ఒకసారి. కర్రీలో ఆయిల్ మొత్తం పైన కనిపించాలి మనకు, ఇలా దగ్గర కావాలి. ఇప్పుడు మనము పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కరివేపాకు పొడి వేసుకోవాలి. చూడండి, కరివేపాకు పొడి, ఇది కరివేపాకు పొడి చూడండి ఇలా ఉంటుంది. మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాము కరివేపాకు పొడిని. ఈ కరివేపాకు పొడి ఏంటంటే, మనము మెంతులు, తర్వాత కొన్ని పల్లీలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, సాల్ట్, ఎండుమిర్చి అన్నీ మనము వేపుకొని ఈ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వేసుకోవాలి. దాని నేమ్స్ నాకు వస్తలేదు. మీకు దీని గురించి కూడా ఒక వీడియో తీసి మరీ ప్రత్యేకంగా పెడతాను కరివేపాకు పొడి కోసం. మనం పల్లీల పొడి వేసుకున్న తర్వాత కూడా కొంచెం కుక్ అయిన తర్వాత 15 minutes అయిన తర్వాత దించేసుకోవాలి ఇంకా కర్రీని.